నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఇక మిగిలింది సమరమే. ఆ ముగ్గురి మధ్య హోరాహోరీ. అవును, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి బీజేపీ ప్రకటించింది. దీంతో పోరు ఎవరని మధ్య అనేది క్లారిటీ వచ్చేసింది. జూబ్లీహిల్స్ బైపోల్ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వేళ ట్రయాంగిల్ ఫైట్లో దూసుకెళ్లేది ఎవరు, నవంబర్ 14 జెండా పాతేదెవరు, ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు పాల్గొన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అదేవిధంగా గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో చేరారు. మరో ఇద్దరు కూడా జాయిన్ అవుతారు. ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు. చెప్పండి. గౌతమ్ ప్రసాద్ గారు, మొత్తం మీద ఏదైతే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత గారు కూడా కేసీఆర్ బీఫామ్ ఇవ్వడం జరిగింది, తన ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా మొత్తం మీద నామినేషన్ వేసే ముందు మాత్రం సునీత గారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును తట్టి అక్కడ అందరి మన్నలు పొంది వెళ్ళి వేశారు. ఇక మాగంటి గోపీనాథ్కు జూబ్లీహిల్స్లో ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి, అదేవిధంగా తను చేసిన అభివృద్ధి ఎంత అనేది తానే నిరూపించుకుంటాను చూస్తానన్నది. కానీ తను కన్నీళ్లు పెట్టుకునేది కూడా కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే కావాలనే కన్నీళ్లు పెట్టుకొని ఓటును రాజకీయం చేస్తున్నారనేది కూడా వినబడ్డది. అంటే ఈ ముగ్గురి మధ్య, కాంగ్రెస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్, ఈ ముగ్గురి మధ్య పోటీతత్వం హోరాహోరీగా నడుస్తుంది. దీనికి తోడు లక్షలాది కోట్ల రూపాయలు కూడా ముడుపులుగా ముడుతున్నాయి అనేది మాత్రం వాస్తవంగా కొంత ప్రచారం జరుగుతుంది. ఎలా చూడొచ్చు? సార్, అందరికీ నమస్కారం. దీనికి సంబంధించింది ఇప్పటికే అభ్యర్థులు 3 పార్టీల నుంచి కొంచెం బీజేపీ వాళ్ళే కొంత లేట్ గా ప్రకటించడం జరిగింది. సరే, తర్జన భర్జన అందరు సభ్యులు అభిప్రాయాలు అవన్నీ ఉంటాయి కాబట్టి దాని మేరకు వాళ్ళ నిర్ణయం కూడా ఈరోజు వెలువడడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ కన్నీళ్లను కూడా రాజకీయం చేయడమే అత్యంత శోచనీయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే భర్త సరిపోయిన స్త్రీ బాధపడకుండా ఉంటుందా అని చెప్పేసి ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆ కన్నీళ్లు ఎవరన్నా అంటే చెప్తే వస్తాయా? ఈ మధ్యనే భర్త చనిపోయాడు, భర్త చనిపోయిన ప్లేస్ ఖాళీ అయింది, దానికి బైపోల్ వచ్చింది. ఈ బైపోల్ రావడం నా భర్త లేకపోవడం వల్లనే కదా అని చెప్పేసి బాధపడితే, దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేసేసి కావాలని ఏడుస్తున్నారని చెప్పేసి, కావాలని చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడము చాలా 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 శోచనీయము. ఇది బాధాకరం కూడా. ఎందుకంటే ఆలోచించాలి మనం మాట్లాడేటప్పుడు కూడా, ఒకళ్ళని కించపరుస్తున్నామా లేదా అని చెప్పేసి. అది అంటే ఏడ్చినంత మాత్రాన ఓట్లు వస్తాయని, ఏడవకుండా ఉంటే ఓట్లు రావని కాదు. అది ఒక దుఃఖంలో నుంచి వచ్చిన, ఒక బాధ నుంచి వచ్చిన, ఒక ఆవేదన నుంచి వచ్చిన, ఒక తపన నుంచి వచ్చిన ఒక కన్నీళ్లు. ఆ కన్నీళ్ళని కూడా రాజకీయం చేయడం అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో విషయానికి వస్తే, ఈ రోజు ఇక డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది ఇప్పటికైతే మన నోటీస్కి అయితే రాలేదు. రాని దాని విషయాన్ని అదే విధంగా మనం వచ్చినట్టుగా మాట్లాడుకోవడం అంటే అది మనకైతే సరైనది కాదని చెప్పేసి అని అనుకుంటున్నాను. మనం డబ్బు విషయాన్ని పక్కన పెడితే, ఈ రోజు ఉన్న పార్టీలలో అదేవిధంగా ప్రజల్లో ఈ పార్టీలకు సంబంధించిన మొగ్గు ఎటువైపు ఉంది, ప్రజలు ఎటువైపు ఆలోచించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఈ 22-23 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అత్యంత దారుణంగా ఉంది. అదేవిధంగా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేని సమయంలో ఈ రోజు ఒక బైపోల్ వస్తుంది. ఆ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ని తప్పనిసరిగా ప్రజలంతా ఎండగడతారని చెప్పేసి అయితే మేము చాలా చాలా ఆశావహంగా ఉన్నాము, ఆశిస్తున్నాం. ప్రజలు ఆ తీర్పు ఇస్తారని చెప్పేసి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. కింద లెవెల్లో కావచ్చు, లేకపోతే పల్లెటూరు దగ్గర నుంచి పట్టణం దాకా, గల్లీ దగ్గర నుంచి హైదరాబాద్ సిటీ దాకా ఈరోజు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకున్నాను. దాంట్లో భాగంగానే ఇది బీఆర్ఎస్ కు తప్పనిసరిగా టచింగ్ అవుతుంది, బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుంది. మారి మేము ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో గెలవబోతున్నామని అయితే నేను చెప్తున్నాను. మౌళి గారు, అంటే కాంగ్రెస్ పార్టీ ఈ 22 నెలల్లో చేస్తున్న పరిపాలన అంతా కూడా ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా అనేది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇక్కడనే. అదేవిధంగా ఈరోజు బీసీకి సంబంధించిన సమస్య కూడా, ఇష్యూ కూడా చాలా ముందుగా వస్తా ఉంది. ఈ బీసీకి సంబంధించిన సమస్య కూడా
ఖచ్చితంగా ప్రభావం చూపబోతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. అది ఏ రకంగా చూపిస్తది, ఏ రకంగా అనేది అంటే ఈ రోజు నిన్నటిదాకా ఉన్న బీసీలకు ఉన్న చైతన్యం వేరు, ఈ రోజు ఉన్న బీసీలకు చైతన్యం వేరు అని చెప్పేసి అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దాంట్లో భాగంగానే బీసీలకు అత్యంత వెన్నుదన్నుగా నిలబడ్డ మా బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా పరిపాలనలో ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికైతే అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయనేది అయితే మేము చెప్పదలుచుకున్నాం మౌళి గారు.